ఒక తుమ్మ చెట్టు ఒల్లంత ముళ్ళున్న ఒడి మత్తనోయమ్మ, కొల్లలుగా పిట్టెలకు కొలుపు నీ ఇల్లమ్మ, కాటు కాపూతలా నీ తనువు నలుపున్న, కడుపులో జాలోలె పసుపూరుతావమ్మ, కంచలేకన పెరిగి మంచ నీవయ్యేవు, మంచపై కాపుకు దాపు నీవయ్యేవు, కంచలేకన పెరిగి మంచ నీవయ్యేవు. సౌండ్ తక్కువ. మంచపై కాపుకు దాపు నీవయ్యేవు, గులకరాళ్ళ సౌక నేలైన మొలిసేవు, గుట్టలు రాళ్ళున్న గుబురుగా పెరిగేవు, అయిన పెట్టిపోతల కొరకు పెట్టుకోవు బెంగ, మేక పంచకముంటే అదే నీకు సురగంగా. ఓ నల్ల తుమ్మ సగరి ఓ నల్ల తుమ్మ, పసిడి పూల కొమ్మ, పాలు మరిసిన మేక పాలు నీ పిందెలు, కాళ్ళు గదిపిన నేల కాళ్ళు గది ఆయన బాగానే నీవే ఎక్కువ కాళ్ళు గదిపిన లేత కాళ్ళకు అందెలు. ఇట్లా ఒక తుమ్మ చెట్టును చూస్తే పాటలు ఊడతాయి. ఇక్కడ రాస్తాం అంతే. మేము రాయడం అంటే మా గొప్పతనం కాదు. పలికడిది భాగవతం పలికించడి వాడు రామభద్రుడట అని చెప్పినట్టు ఈ నేలకి లక్షణం పాటలంటే. ఒక్క సుక్క సత్తే సదురాదల్లా ఆడిపోతాడు. ఇక్కడ చెరువిరాల భాగయ్య ఆంధ్ర ప్రాంతంలో చింతామణి నాటకం రాకముందే తెలంగాణలో కాంచనమాల వేశ్య నాటకంతో వేసినాడు. ఆంధ్ర ప్రాంతంలో రాధా పాత్ర లేకముందే కాంతామతి పాత్ర సృష్టించినాడు. అక్కడ సుబ్బిశెట్టి లేకముందే ఆ చిట్టిబ శెట్టిని సృష్టించినారు. పోలి శెట్టిని పెడతాడు. హరుడు గిరిజను పెళ్లి ఆడునట్టు తెరువు మీర కనిపెట్టి మురహరుని తపము చెడగొట్టి విరిశరుని తాపమును బట్టి కరకంటుడన్న కచ్చ. అసలు మామూలు యక్షగానాలు రాలి. ఇక్కడ కందాల రామాచారులు రంగాచారులు రాసిన బిడదూరు హరిశ్చంద్ర నాటకమే ఆంధ్ర ప్రాంతంలో వేల లక్షల ప్రదర్శనలు ఇవ్వబడిన హరిశ్చంద్ర నాటకానికి పునాది. సాహిత్యంలో అంత చరిత్ర ఉన్న ప్రాంతం. అవన్నీ మా పాటలో మీరు వినొచ్చు. తెలంగాణ తేజన్ సినిమాలో, పూసిన పున్నం సినిమాలో, అట్టనే రాయలసీమ మీద రాసిన ఉత్తరాంధ్ర రాసిన అది వేరు. కనుక అలాంటి జీవద్భాష ఉన్న ఈ నేల సాహిత్యాన్ని ఉండటం వల్ల ఇవాళ తెలంగాణ నీళ్ళు వచ్చినాయి. నిజంగా నమ్ముతున్నాం. మరో కరువులున్నాయి. ఏడ్చేది మేము మామూలు ఎడపుండపోయేది. వయ్యారి బామొచ్చి వరి మల్లె మొలిసింది, లొట్ట పీసు చెట్లు గెట్టునా వెరిగినవి, తరిపొలము దక్కింది పెరికలము మిగిలి, సెలికంత మొరమయ్యి గొలుకు గొలుకయ్యింది, కలమంద జమ్ముళ్ళురా తెలంగాణ కరువుకు గురుతాయరా, కలమంద జమ్ముళ్ళురా తెలంగాణ కరువుకు గురుతాయరా, సేదానమేడుందిరా తెలంగాణ సేలన్ని బిల్లాయరా, సేదానమేడుందిరా తెలంగాణ సేలన్ని బిల్లాయరా. ఇట్లా కంటే కానుపు కొరకు సస్త బొంద కొరకు వలసవు అయిన జనము వచ్చిపోతుంటారు. సావు పుట్టుకల మధ్య తప్పని పెళ్లికి ఇండ్ల సున్నాలేసి ఎగురంగ చేసేరు. పెళ్లి ఎల్లిన నెలకురా ఇండ్లన్నీ పెంట కుప్పాలైతవి. ఇట్లాంటి బాధలుండేది. దాని తర్వాత తెలంగాణ వచ్చింది. నీళ్లు గోదావరి ఊర్లల్లో నమ్ముతారో అమ్మరో ఇగం వచ్చిన నీళ్ళు వచ్చాయి తెలంగాణకు. ఒక్క 5-10 ఏళ్ల పాలనలో ఇంకా పారుతున్నాం. అద్భుతం. అందుకని నీళ్లు రావటం, జీవితం మారటం. ఇవాళ తెలంగాణలో మీరు కానీ మేము కానీ మనుషుల మధ్యలో గతంలో ఊరుమ్మడి కలిసే ఊరంటే జాలు కొలను, ఊరంటే అద్భుతం.
ఊరంటే పచ్చి పాల మంద, ఊరంటే జాలికొలలు, నీటి